అందరికీ నమస్కారం. కొమ్మూరి కట్టాల్లో బేతంచెర్ల మండలము కొమ్మూరి కొట్టాల్లో వీళ్ళందరికీ కూడా తల్లికి వందనం 13,000 రూపాయలు పడిందని సంతోషంగా చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి పిల్లలను చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ దగ్గరుండి డబ్బులు వేసి వచ్చినా లేదా అనేది విచారించాలని చెప్పాడు. అందులో భాగంగా ఈ గ్రామంలో ఈరోజు మనం తిరుగుతూ ఉన్నాం. ఇంటింటికి వీళ్ళందరికీ కూడా 13,000 పడిందని చెప్పి సంతోషంగా చెప్తున్నారు. కాబట్టి ఇదే విధంగా వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి చదువులు చదివి ఉన్నతమైన శిఖరాలు కలిగి ఈ గ్రామానికి అభివృద్ధికి ఈ గ్రామం యొక్క సేవ చేయాలని చెప్పి కూడా మేము ఈ పిల్లలకు తెలియజేస్తున్నాం. కాబట్టి రాబో కాలం వీళ్ళందరూ కూడా పెద్దలై ఈ గ్రామానికి వీళ్ళ తోడ్పాటు చేయాలని వీళ్ళని ఎవరైతే చదివించిన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా బాగా చిరునవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే డబ్బులు పడినాయి మా అందరికి అని చెప్పేసి తల్లికి వందనం కింద పడినాయని చెప్పేసి వీళ్ళందరూ తెలుపుతారు. చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తారు. నర్సండి గట్టిగా చెప్పు. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. లోకేష్ బాబు గారికి, లోకేష్ బాబు, లోకేష్ బాబు. ఓకే. వాటిలో 19వ వార్డులో మరి మహిళలందరూ కూడా 4,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉందని చెప్పారు. ఒక వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. వాళ్ళు 15,000 రూపాయలు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. మంచానికే పరిమితమైన వ్యక్తి కాబట్టి దాన్ని డిఎంహెచ్ఓకి రాసి సచివాలయం ద్వారా వాళ్ళను కూడా సదరన్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకు కూడా 15,000 వచ్చే విధంగా మరి ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మరి దానికి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలామందికి ఇక్కడ బిల్లులు రాలేదు హౌసింగ్లు అని చెప్తా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నమే వాటిని పరిష్కరించేదానికి ఎమ్మెల్యే గారు ఆ సిబ్బందిని అంతా హౌసింగ్ సిబ్బంది అంతా రమ్మడం జరిగింది. కాబట్టి చాలామంది కూడా 4,000 రూపాయలు 6,000 రూపాయలు పెన్షన్లు వస్తూ ఉన్నాయి మున్సిపాలిటీలో. కాబట్టి వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కొంతమందికి ఇంకా అంటే భర్త చనిపోయిన వాళ్ళకు మాకు పెన్షన్ రాలేదంటున్నారు, విడో పెన్షన్. అవి కూడా తొందరలోనే ఈ నెలాఖరు లోపల వాటిని కూడా క్లియర్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. తప్పకుండా మీ అందరికీ కూడా ఎవరైతే భర్త చనిపోయింటే మీకు విడో పెన్షన్ తప్పకుండా వస్తుంది. ఈ నెలాఖరు ఆగస్టు నెలాఖరు లోపల మీరు అప్లికేషను మీ గ్రామ సచివాలయం ఇవ్వండి. వాటి ద్వారా వాళ్ళు మాకు రికమెండ్ చేస్తే తప్పకుండా మీ అందరికీ కూడా ఎవరైతే భర్త చనిపోయింటారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు విడో పెన్షన్ తప్పకుండా వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా పిల్లలు కూడా తల్లికి వందనం కింద ఒక్కొక్కరు 13,000 రూపాయలు పడింది. ఇద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. కాబట్టి వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ జంగాళకి కూడా అని చెప్పి కూడా తెలియజేస్తాను. కాబట్టి ఏదేమైనా సరే సంక్షేమ కార్యక్రమాల కోసం చంద్రబాబు నాయుడు ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపుగా 2 లక్షల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఒక శుభసూచకం. నిరుపేదలను పైకి తీసుకొచ్చే విధంగా ఇవాళ మరి చంద్రబాబు నాయుడు రోజు కష్టపడుతూనే ఉంటారు. కాబట్టి 24 గంటలు కష్టపడి ఊరు నుంచి రిచ్ అంటే పేదల నుంచి కూడా వాళ్ళు సౌకర్యాలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కష్టపడతారు. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ తీసుకొచ్చి సంక్షేమానికి వినియోగించాలని చెప్పేసి తెలియజేస్తారు. ఏ స్కూల్లో? జెడ్పీహెచ్ఎస్ స్కూల్. ఎంత వచ్చింది? 13,000 ఈ సంవత్సరానికి. అవును సార్. తప్ప వచ్చింది కదా? వచ్చింది. సంతోషమా? ఎస్ సార్. ఎవరు వేసినారు? చంద్రబాబు నాయుడు సార్. లోకేష్ బాబు, భవిష్యత్ నాయుడు లోకేష్ బాబు. మీ అందరికి కూడా ప్రతి సంవత్సరము 13,000 రూపాయలు ప్రతి అమ్మాయికి ప్రతి విద్యార్థికి కూడా 13,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా తల్లికి వందనం కింద మీ అందరికి ఇస్తున్నారు. మీరందరూ బాగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కావాలని అంత పెద్ద చదువులు చదవాలని చెప్పి మీ అందరికి కూడా ఈ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ డబ్బును మీరు సద్వినియోగం చేసుకొని దాని ద్వారా మీరు అంచెలంచెగా ఎదుగుతారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. శరణ్య సార్. శరణ్య మున్సిపాలిటీలో కౌన్సిలర్ ఈ బేతంచెర్ల మున్సిపాలిటీలో 19వ వార్డులో మరి శరణ్య గారికి జిల్లా పరిషత్ హై స్కూల్లో అమ్మ తల్లికి వందనం కింద 13,000 రూపాయలు పడిందని చెప్తా ఉంది. సంతోషంగా ఉందని చెప్తా ఉంది. కాబట్టి ఇటువంటి పిల్లలందరినీ కూడా మరి మున్సిపాలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా 100% కూడా మరి తల్లికి వందనం కింద డబ్బులు జమ చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారు? ఇంటింటికి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పార్టీలు కూడా 3 కూడా కలిసి ఇవాళ ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాలు పాల్పంచుకుంటున్నాం. 2 సంవత్సరాల కాలంలో
చేసినటువంటి అభివృద్ధిని, అదేవిధంగా ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా ఇవాళ ఇంటింటికి విశదీకరిస్తూ ఉన్నాం. చాలామంది పిల్లలు ఇవాళ సార్ మాకు 13,000 రూపాయలు పడినాయి, తల్లికి వందనం కింద మాకందరికీ కూడా డబ్బులు వచ్చినాయని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా చాలామంది కూడా ఇవాళ పేదలందరూ కూడా మాకు 4,000 రూపాయలు పెన్షన్ వచ్చింది సార్, వికలాంగులు అయితే 6,000 రూపాయలు వచ్చింది, డయాలసిస్ పేషెంట్లు అయితే 10,000 రూపాయలు వచ్చింది, మంచానికే పరిమితమైన వ్యక్తులకు 15,000 రూపాయలు నెల ఇస్తున్నారు సార్ అని చెప్పేసి వాళ్ళు సంతోషంగా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలామంది కూడా ఇవాళ ఈ యొక్క ప్రాంతాలు వచ్చినప్పుడు మంచినీటి సమస్య గురించి చెప్పారు. మంచినీటి సమస్య దాదాపుగా 70 కోట్ల రూపాయలతో మరి అమృత్ పథకం కింద ఇవాళ ఎమ్మెల్యే గారు దీన్ని పెట్టడం జరిగింది. కాబట్టి ఈ నెలాఖరు లోపల దీనికి కూడా అనుమతులు వస్తాయని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా కుళాయి వేసి మంచినీటి ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ డోన్ నియోజకవర్గంలో తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మా భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు ఇవాళ ప్రతి కుటుంబాన్ని కూడా మ్యాపింగ్ చేసి వాళ్ళ ఇంటికి ఏ సంక్షేమ కార్యక్రమం అమలు పరుస్తున్నామో వాటన్నిటినీ విశదీకరించాలా, వాళ్ళకి చెప్పాలా, వాళ్ళు ఏమేమి తీసుకుంటున్నారో ప్రభుత్వ పరంగానే సంక్షేమ కార్యక్రమం తెలియజేయడానికి మేము ఇంటింటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినాము, తిరుగుతున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చాలా మటుకు ఇవాళ ఈ యొక్క గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని కూడా చెప్తా ఉన్నారు. ఆ సమస్యలు కూడా మరి ఎమ్మెల్యే గారి దగ్గర నుండి నేను మీ అన్ని సమస్యలు తీరుస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. నంద్యాల జిల్లాలో డోన్ నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ పరంగా నా పేరు ఎస్ గోవర్ధన్ రెడ్డి, కడప జిల్లా నుంచి రావడం జరిగింది. ఒక పరిశీలకునిగా మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తాను. ప్రతి కార్యకర్త కూడా ఇవాళ నడుం బిగించి తిరుగుతారు ఇంటింటికి. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము, వాటిని మనం చెప్పుకోవాలా, చేసింది చెప్పుకోవాలని చెప్పేసి మేము తిరుగుతూ ఉన్నాం. రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మొట్టమొదటిగా మున్సిపాలిటీ ఎన్నికలు పెడతాం, తర్వాత జిల్లా పరిషత్, తర్వాత సర్పంచులు. కాబట్టి ఏదేమైనా సరే ఈ డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలా. అన్నీ కూడా ఇవాళ మున్సిపాలిటీ బేతంచెల కానీ డోన్ నియోజకవర్గం అని తప్పకుండా ఈ 2 మున్సిపాలిటీలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలా. దానిగా మేమందరం కూడా ఇక్కడ డోన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి సూర్యప్రకాష్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ 2 మున్సిపాలిటీలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం. అలాగనే డోన్ మండలం కానీ, డోన్ బేతంచెల మండలం కానీ, ప్యాపిలి మండలం కానీ అక్కడ కూడా ఎంపీపీ అధ్యక్షుడు కానీ, జిల్లా జడ్పీసీ కూడా గెలిచి మా సత్తాను చూపిస్తాము. మొత్తం డోన్ నియోజకవర్గంలో ఏ ఒక్క స్థానం కూడా పోకుండా తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాలు ఉండే జనసేన, బీజేపీ కూటమి మేమందరం కలిసికట్టుగా పనిచేసి విజయకేతం ఎగరేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్ బాబుకు ఒక కానుకగా ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.